ఈరోజు ఒక వింత జరిగింది అనుకోవాలి. మేము ఎప్పుడూ అయితే ఈ ట్రై కూడా చేయలేదు, చేస్తామని కూడా అనుకోలేదు. ఏమైందంటే చీపిరి ఆవేశంగా తీసుకొచ్చుకున్నాము. బాగుందని, చూడటానికి బాగుంటే సరిపోదు, మనకి ఊడ్చుకోవడానికి కూడా వీలుగా ఉండాలి, చేయి నొప్పి రాకుండా కూడా ఉండాలి, అది ఊడవటానికి కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి. అసలు అది పట్టుకుని ఊడవాలన్నా కూడా చెయ్యి అంతా నొప్పి వచ్చేస్తుంది, అంత బండగుండేసరికి. అందుకని ఇంకా వద్దు అని కొన్ని రోజులే చూసాం, కానీ దాన్ని పట్టించుకోలేదు. వామ్మ ఈ చీపురు వద్దని చెప్పి వేరే సన్న చీపురు అయితే తీసుకొచ్చేసి వాడుకుంటున్నాం. కానీ నచ్చిందని కొనుక్కోకూడదు, మనకు ఉపయోగపడేలా కొనుక్కోవాలి ఏ వస్తువైనా, అదే తెలిసింది. ఇంకా తీసేసి ఏముందో అందులో సేమ్ అలాగే చూడదాం, మనకు కూడా కుదిరిద్ది అని చెప్పేసి చెప్తే, మా ఫ్రెండ్ చెప్తే సరే అని చెప్పి తీస్తున్నాము. మొత్తం పీకుతున్నాము. అంత స్ట్రాంగ్గా బాగానే కట్టారు అనుకున్నాం. చూడటానికి ఏదో ఇలా కట్టేసి లావులావటి పచ్చిగా అమ్ముతారేమో అనుకున్నాం, కానీ చాలా స్టాండర్డ్గానే ఉంది. చూడటానికి స్టాండర్డ్గా ఉంటే సరిపోయిందా, ఉపయోగపడాలి కదా, ఇంకా తప్పదులే అని చెప్పేసి మొత్తం కట్ చేసి అలా పీకేసాము. ఇది కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు అనుకోలేదు ఎప్పుడైనా చీపురు ఇప్ప తీసి ఇలా కడతామని కూడా అలా ఆలోచన కూడా లేదు. మా ఫ్రెండ్ పేరు లత. ఇంకా ఏం పర్వాలేదు, నాకు కూడా కొంచెం ఐడియా ఉంది, చూద్దాము కట్ చేసి, అంత ఏముంది చీపురే కదా తీసేసి చేసేసుకోవచ్చులే అంటే సరే అని చెప్పి ధైర్యంగా వాటిని అయితే పీకి పెట్టాము ఇద్దరం పడి. చాలా స్టాండర్డ్గానే కట్టారు మొత్తానికి. ఈజీగా కొడుతున్నట్టే ఉంటుంది కానీ రావట్లేదు, మధ్య మధ్యన అల్లినట్టున్నారు. భలే బుట్టలు అల్లేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, అలా అల్లికలాగా అల్లి పడేశారు వాటిని కూడా, చీపిరిని కూడా సిజర్ పెట్టి కూడా పీకి అలా కట్ చేసేసాం మొత్తానికి. ఇంకా పై వైపున కింద వైపున మళ్ళీ ముడులు కనిపించకుండా నీట్గా ప్లాస్టర్ వేశారు. స్టాండర్డ్గానే చేసి పడేశారు ఆ చీపిరిని. అలా కూడా ఉడుచుకోవచ్చు కానీ అంత ఉపయోగపడట్లేదు, చెయ్యి అయితే నొప్పి వచ్చేస్తుంది. ఉపయోగపడకుండా ఎందుకులే అని చెప్పేసి మేమైతే పీకేసాం. ఇక చూస్తే చాలా మంచిగా అనిపించినాయి, నీట్గా ఉన్నాయి. సరే తీసే ఒక్కొక్కటి కుచ్చుగా భలే అనిపిస్తున్నాయి చూడటానికి. వాటి కింద రెల్లులాగా అవి పట్టుకుని ఉన్నాయి గడ్డి, అవి పీకితే ఇలా గొట్టాలలాగా పైపులా భలే వచ్చేసినాయి. వాళ్ళు డైరెక్ట్గా వాటిని పీక్కొచ్చి వాటిని తయారు చేసేసినట్టున్నారు పచ్చిగానే, అందుకనే అవన్నీ ఊడిపోకుండా అలా ఉండిపోయినట్టున్నాయి. ఇక మేమైతే అవి అసలు ఈజీగా వచ్చేస్తున్నాయి వాటి పీకంగానే, వాటికి అతుక్కుని ఇలా ఈజీగా బొంగుల్లాగా అలా ఊడొచ్చేస్తున్నాయి. పీకేసేసాం మొత్తం. అందుకని అంత వెయిట్ అంత లావు ఉన్నట్టుంది, అవన్నీ ఉండబట్టే, లేకపోతే అంత వెయిట్ ఎందుకు వచ్చింది. మొత్తం తీసేస్తే 26 ఉన్నాయి ఒక్కొక్కటి. మళ్ళీ ఒక్కొక్కటి అవి తీసేసి మొత్తం కాస్త వెయిట్ తగ్గుతుంది కదా అని నీట్గా అయితే పీకి పడేసాం మొత్తానికి. మేము ఆ కర్రపుల్లలు పంచుకున్నాం అనమాట, నువ్వు ఒకటి కట్టు నేను ఒకటి కడతానని చెప్పి. ఇక సరే అని చెప్పి ఒక్కొక్కటి లెక్క పంచుకున్నట్టుగా పంచుకున్నాము, నీట్గా ఎవరిది వచ్చిద్దా అని. చిన్నప్పుడు కానీ తినే పంచుకున్నట్టుగా నీకు ఒకటి నాకు ఒకటి అని పంచుకున్నాము. మొత్తం 13 వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి. ఇక అవన్నీ లైన్గా పెట్టుకుంటూ చూస్తున్నాము, కుదిరిద్దా. మధ్యలో ఒక డౌట్ ఉంటుంది, కుదిరిద్దా అని. అయినా కూడా ధైర్యం ఏముందలే, ఎలా ఇప్పదీసాం అలా సేమ్ అలా చేసేద్దాం అనుకున్నాం, కానీ అలా ఏం కుదిరినట్లేదు. ఎందుకంటే అవి ఒక్కొక్క కర్ర అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. అవన్నీ సమానంగా పెట్టుకుని అవి అల్లకపోతే అవి కింద ఊడ్చేటప్పుడు తగిలి గట్టిగా అవి పాచి కూడా రాదు, నీట్గా అనిపించదు అసలు. అవి గరిగరిగా తగిలినట్టు కూడా ఉంటుంది. అవన్నీ తగలకుండా మళ్ళీ మెత్తగా వాటి స్మూత్గా ఊడ్చినప్పుడు కూడా మనకి మెత్తగా ఊడ్చడం అలా తెలిసిద్ది కదా, అలా రాకుండా సమానంగా వాటిని పెట్టుకుని ఇక అల్లాలి వాటిని. అయిపోయింది, నీట్గా పెట్టేశాము. మధ్యలో బోరు కొట్టుకుండా ఇక ఫోన్ తీసుకొచ్చి మహాభారతం పెట్టింది, అవి వింటూ చేస్తున్నాము. వాళ్ళు ఎక్కువ వింటుంటారంట, అవే పెట్టుకుని టీవీలో కూడా ఎప్పుడు అవే చూస్తుంటారంట పిల్లలు కూడా. ఇక అవే పెట్టి ఓ పక్కగా పెట్టుకుని వింటూ ఇక అది అయిపోయేలోపు ఇవన్నీ చేస్తామా అనుకుంటూ చేస్తూ ఉన్నాము. వీటి లోపల ఇంకా వాటికి సమానంగా ఒకటేలాగా రావటం కోసం పుల్లల చీపుర్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి వాటి మధ్యలో పెట్టి వాటిని చుట్టుకోవాలి అంటే అవి తీసుకొచ్చి పెట్టాము. ఇంకా వాటిని సమానంగా పెట్టుకోవడం కోసం వాటిని ఎరగొట్టినాం. ఈ చీపురు తయారు చేసిన వాళ్ళు అయితే పెట్టలేదు, ఎందుకంటే అవే చాలా గట్టిగాను వాటికి పచ్చి మీద చేస్తారనుకుంటా. అవి ఇంకా గడ్డి కూడా అది వదలకుండానే వాళ్ళు తయారు చేసేసారు కదా. మేమైతే అవి పీకేసాము, అందుకని అవి పుల్లలుగా బయటకు వచ్చేసినాయి. వాటి మధ్యలో పెట్టకపోతే అది చేతికి కూడా పట్టుకోవడానికి రాదని ఆ పుల్లలు అయితే పెట్టి కూర్చి వాటిని మళ్ళీ సేమ్ మేము అల్లకపోయినా కూడా వాటిని ఒక దారాన్ని ఆ ఉన్న వైర్ని దగ్గరగా చుడుతున్నాము. లత సైలెంట్గా ఉండు అంటే నేను మాట్లాడుకుని ఉండలేను, సైలెంట్గా ఉండలేను అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి జోక్ చెప్తూ నవ్వుకుంటూ కుళ్ళు ఆ చీపిరి తయారు చేయటమేమో కానీ నవ్వుకున్నాం కడుపు నిండా. అసలు ఈ చీపిరి ఇంటి ముందుకు వస్తుంటారు కదా చీపుర్లు అమ్ముకోవడానికి, వాళ్ళతోనే చేపిద్దాం అనుకుంటే వాళ్ళు ఈ మధ్యన వస్తున్నట్టు ఏం కనిపించలేదు, చాలా రోజులైంది. వినపడితే చేపిద్దామని చూస్తున్నాం. ఇవి రాపోయేసరికి ఇంకా ఇంచిన దానికి ఏముంది కుదిరిద్దిలే మనకు కూడా అని చెప్పేసి ట్రై చేసాము.
మొత్తానికి ఒక చీపురు అయితే అయిపోవచ్చేసింది. అవి సమానంగా రావటం కోసం పుల్లలు అయితే పెడుతున్నాం కానీ కొంచెం అంతేం తెలియదు కదా. అలాగే మనకి వీలుగా అవి తెలియకపోయినా కూడా మనకి ఇలా వాడుకోవడానికి ఇలా ఉంటే సరిపోతుంది కదా, అసలు జారిపోకుండా ఉండేలాగా అయితే చుట్టేసాము. అదేంటన్నది మనకి ఎలా ఊడ్చుకోవడానికి వీలుగా ఉందా లేదా అన్న దాంతోనే మేము చేసుకుంటున్నాం తప్ప మరీ వాళ్ళు షాప్ వాళ్ళు అమ్మినట్టుగా అయితే అలా మాకు కుదరలేదు. అయినా కూడా ట్రై చేస్తున్నాము. మరి పొలాలన్నీ పడిపోకుండా ఊడ్చుకోవడానికి వీలుగా ఉంటే సరిపోయిద్ది అని చెప్పి గట్టిగా స్టిఫ్గా చాలా గట్టిగానే అల్లుతుంది. అయినా కూడా ఇంకా ప్లాస్టర్ కూడా వేయాల్సిందే. టైం తెలియలేదు, అలా గడిచిపోతుంది. ఒక చీపురు అయితే కంప్లీట్ చేసాము. ఇంకా అవ్వలేదని చెప్పేసి ఆ పొలాలు అయితే పెడుతున్నాను కానీ వీలుగా లేదు. అలాగే పెట్టాము వద్దులే అని చెప్పేసి పీక్ అక్కడ వేసాము. ఎలా అయితేనేమో ఒక చీపురు అయితే కంప్లీట్ చేసేసాము మొత్తానికి. అవి ఊడ్చుకున్నప్పుడు కూడా కింద వాటికి ఉన్న కర్రపొలలు గట్టిగా ఉంటాయి కదా, చాలా స్ట్రాంగ్గా, అవి తగులుతూ ఉంటే ఊడ్చేటప్పుడు మనకు తెలిసిపోయిద్ది. ఆ ఇంట్లో అంత కంఫర్ట్గా లేకపోయినా కూడా ఉడవబుద్ది కదా చీపురుతో, అందుకనే చూసి నిదానంగా అలా చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అది మనకు తెలిసిన పని కాదు కదా, అందుకనే కాస్త చెప్పుకోవడానికి నేను చెప్తాం కానీ ఏదన్నా చేయాలి అలా కాకుండా మొత్తానికైతే ట్రై చేసాము. ఒక చీపురు అయితే అయిపోయింది, బాగానే ఉంది చూడటానికైతే. ఒక పక్క పెట్టేసినాం, వాటి మీద కూడా ఆ చీపురు మీద కూడా జోకులు వేసుకోవడం అయిపోయింది. నవ్వుకున్నాము. ఇంకా రెండో చీపురు కోసం అది ఎలా ప్రిపేర్ చేసింది చూడు, 1 by 1. ఆ చీపురు తయారు చేయడానికి కొన్ని మిస్టేక్స్ చేసినాం కదా, ఈ చీపురు అయితే ఆ మిస్టేక్స్ చేయొద్దని చెప్పుకుంటూ ముందే వాటిని తీసుకుంటున్నాము. వాటి మధ్యలో పెట్టాల్సినవి సమానంగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాము. పెట్టేసి అవి బయటికి కనిపించకుండా కూడా ఉండేలాగా ఆ పొలాలన్నిటిని చుట్టుపక్కల పెట్టి చుట్టుకోవాలి. వాటిని గట్టిగా స్టిఫ్గా చుట్టుకోవాలి, లేకపోతే మొత్తం ఊడ్చేటప్పుడు ఒక్కొక్కటి జారి కింద పడిపోతుంటాయి. అలా జారి పడిపోకుండా ఉండేలాగానే చాలా గట్టిగా స్టిఫ్గా పెట్టుకుని కట్టుకోవాలి. మొత్తానికి మా పెద్ద చీపురు 2 చీపుర్లు అయింది, బాగానే అవుతుంది. జబర్దస్త్ కూడా పనికిరాదు, అలా నవ్విచ్చిద్ది. ఇంకా ఇంతసేపు పట్టింది కదా చీపుర్లు చేయడానికి, అంతసేపు మేము నవ్వుకున్నాం కానీ అవన్నీ మేము పెట్టుకోలేకపోయాను వీడియోలో. అసలు ముందు ఇలా వాయిస్ ఇచ్చే కన్నా అలా అవన్నీ పెట్టుకోవాల్సింది, చాలా ఫన్నీ, వింటే ఎవరైనా నవ్వుకోవాల్సింది. దానికి చీపురు అయితే అయిపోతుంది, మా కుళ్ళు జోకులతో పాటు కలిపి అవి అయితే అల్లేసాము. ఇంకో ఆ చీపురు ఈ చీపురు ఎలా ఉందని చూస్తే ఫస్ట్ చీపురి కన్నా సెకండ్ చీపురే చక్కగా కుదిరింది, నీట్గా కూడా కుదిరింది. ఇంకా చేయగా మాకు కూడా చిన్న చిన్న ఐడియాలు వస్తున్నాయి, అవన్నీ కలిపి చేసేసాము. కాకపోతే ఊడ్చినేటప్పుడు ఎలా ఉంటాయో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ మొత్తం చీపురు అయితే తయారు చేసాము. డస్ట్ అంతా పడిందని చెప్పి పెద్ద డస్ట్ అని అని చీపురు అయితే అయిపోయింది. లాస్ట్ పంచి అన్నట్టు నేను చూడుతున్నాను కుదిరినట్టుగా. మొత్తానికి మొత్తం చేసేసాక నువ్వేం చేస్తున్నావు అని జోకులేస్తుంది మళ్ళీ. అవన్నీ సమానంగా తీసేస్తూ అవన్నీ పెట్టేసి కింద ఒకసారి అట్లా కొట్టడం వల్ల సమానంగా ఉంటుంది, చాలా స్టిఫ్గా కూడా అల్లినట్టే ఉంది. అయితేనే మా ఒక్క చీపురు 2 చీపుర్లు అయింది, ఉపయోగపడేలాగా అయితే అనిపించింది. అంతకుముందు చీపురు అయితే ఉపయోగపడదు అనేసి దాన్ని అయితే నాకు భయం వేసి వాడలేదు. ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కదా, అయినా కూడా ఫోన్ తీయకుండా చీపురు అయితే అల్లాము మొత్తానికి. ఇంకా స్కూల్ టైం కూడా అయిపోయింది, ఈవినింగ్ అయిపోతుంది, పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయింది. అలారం కూడా పెట్టుకుని అలారం కూడా మోగుతుంది, పిల్లలు వచ్చేస్తారేమో. అంతసేపు అయితే పట్టింది, నిదానంగా అవి కుదరదు కదా, మొత్తానికి అల్లేసాము. ఒకటైతే చిన్న తోకలాగా అనిపించింది కిందకి, రెండోది అయితే కరెక్ట్గా చక్కగా వచ్చేసింది. ఊడ్చినా కూడా బాగానే ఉన్నాయి, 2 బాగానే కుదిరి. ఈ విషయంలో అయితే థ్యాంక్స్ చెప్పాల్సిందే లతకి. థ్యాంక్ యూ సో మచ్ లత.